వాక్యము మన జీవితాలను సరిచేసేది, వాక్యము మన బ్రతుకులను భద్రపరిచేది, వాక్యము మనకు ఒక భవిష్యత్తునిచ్చేది, వాక్యము బాధలలో నెమ్మదినిచ్చేది. కనుక అలాంటి నెమ్మది కలిగిన జీవితం మనము అనుభవించాలి అంటే దేవుని యొక్క వాక్యమును మనం వినాలి. దేవుని యొక్క వాక్యమును ఎప్పుడైతే మనం వింటూ ఉంటామో ఆ వాక్యము మన జీవితాలను ప్రభావితము చేసిద్ది. ఆ వాక్యము మన లోపలికి వెళ్ళి ఆ లోపల ఉన్నటువంటి ఆ యొక్క కృంగిపోయిన జీవితాన్ని, నీరసించిపోతున్నటువంటి విశ్వాసమును, లేక మన యొక్క బ్రతుకును, మన యొక్క విశ్వాసపు జీవితాన్ని ఏదైతే తలక్రిందులు చేస్తుందో అలాంటి వాటిని అదేం చేసిద్దంటే తొలగించేసిద్ది. దయతో గమనించండి, దేవుని వాక్యమునకున్న శక్తి, దేవుని వాక్యమునకున్నటువంటి ఆ యొక్క ప్రభావం మన లోపలికి పోయినప్పుడు ఆ లోపలున్నటువంటి చెడు చెడు తలంపులు, అవిశ్వాసము, నీరసము, కృంగిపోయిన జీవితము, లేకపోతే ఒక అసహ్యత, ఒక అశ్రద్ధ, ఒక నిర్లక్ష్యము, వీటన్నిటిని ఏం చేసిద్దంటే సరిచేసిద్ది. ఈ రోజుల్లో చాలామంది అనేకమైన వాటికి సమయం ఇస్తున్నారు, స్థలం ఇస్తున్నారు, ధనం ఇస్తున్నారు, అవసరమైతే వారికి కలిగిన వాటన్నిటిని ఇస్తున్నారు. కానీ మనలను సరిచేసేదానికి, మనలను బలపరిచేదానికి, మన బ్రతుకులను భద్రపరిచేటువంటి దేవుని వాక్యమునకు మాత్రము స్థలమివ్వటల్లా. దయతో గమనించండి, ఈరోజు అనేక కుటుంబాలు కృంగిపోవటానికి గల కారణం, అనేక కుటుంబాలు నిరసించిపోవడానికి గల కారణం దేవునికి స్థలం ఇవ్వకపోవటమే. మన జీవితంలో దేవునికి ఎప్పుడైతే మనం స్థలం ఇస్తామో ఆ వాక్యము మనలను, మన కుటుంబాన్ని, మన పరిస్థితులన్నిటినీ సరిచేసిద్ది. దయతో గమనించండి, ఈ మాటలు వినుచున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒకవేళ నిన్ను మీ గురువు గారు సరిచేయకపోవచ్చు, మీ టీచర్ గారు నిన్ను సరిచేయకపోవచ్చు, ఒకవేళ మీ తండ్రి గారు నిన్ను సరిచేయకపోవచ్చు, మీ నాన్నగారు నిన్ను ఒకవేళ సరిచేయకపోవచ్చేమో, కానీ దేవునికి స్థలం ఇచ్చి చూడు, దేవుని వాక్యమునకు స్థలం ఇచ్చి చూడు. ఆ వాక్యము నిన్ను సరిచేసిద్ది, జీవింపచేసిద్ది, ఒక సంతోషకరమైనటువంటి జీవితమును నీకు ప్రసాదించిద్ది. పరిశుద్ధ గ్రంథములో నుంచి మత్తయి సువార్త 9వ అధ్యాయం 24వ వచనం లేక మరి 22వ వచనము నుండి గనక మనము చదువుతూ ఉన్నట్లయితే అక్కడ కొన్ని అనుభవాలను మనము గమనించవచ్చు. ఆ యొక్క మరి ఒక అధికారి తన కుమార్తె చనిపోవుటకు మరి సిద్ధముగా ఉంది, లేక ఆ కుమార్తె మరణ ఛాయల్లోనికి వెళ్ళిపోవడానికి రెడీగా ఉంది. యేసుక్రీస్తు వారు ఒక స్థలంలో ఉన్నాడు. ఆ స్థలంలో ఒక స్త్రీ వచ్చి ఆయనను ముట్టి ఆయన వస్త్రపు చెంగును తాకి స్వస్థత పొందిద్ది. మరి ఆమెతో అంటాడు 9వ అధ్యాయం 22వ వచనం నుండి, యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి ధైర్యము గుండుము,
నీ విశ్వాసము నిన్ను బాగు చేసినని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను. దేవునికి మనము స్థలం ఇయ్యాలి, దేవుని మాటకు స్థలం ఇయ్యాలి, దేవుని వాక్యానికి స్థలం ఇయ్యాలి. అప్పుడే మన బ్రతుకులు ఏమవుతాయి అంటే బాగుపడతాయి. మరి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని జ్ఞాపకం చేసుకుంటే, రక్తస్రావము కలిగినటువంటి స్త్రీ, మరి అక్కడ మరి ఇంచుమించు ఆ వాక్య భాగమనంతా చదువుదాం చూడండి. మరి 18వ వచనం నుండి, ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది, ఆయనను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకుననెను. యేసు లేచి అతని వెంట వెళ్ళెను, ఆయన శిష్యులు కూడా వెళ్ళిరి. ఆ సమయమున ఇదిగో 12 సంవత్సరముల నుండి రక్తస్రావము గల ఒక స్త్రీ, నేను ఆయనపై వస్త్రము మాత్రము ముట్టితే బాగుపడుదునని తనలో తాను అనుకొని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగును ముట్టెను. యేసు వెనుక తిరిగి ఆమెను చూచి, కుమారి, ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగు చేసిందని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడింది. అంతలో యేసు ఆ అధికారి ఇంటికి వచ్చి పిల్లను గ్రోవులు వాయించుచు వారిని, గొల్లు చేయుచుండు వారిని, జనసమూహమును చూచి స్థలమియ్యుడి, ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పగా వారాయనను అపహసించిరి. జనసమూహమును పంపివేసి ఆయన లోపలికి వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకొనగానే ఆ చిన్నది లేచెను. ఈ సమాచారం ఆ దేశమంతటా వ్యాపించెను. ఆయన లోపలికి వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకొనగానే ఆ చిన్నది లేచెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మాటలు వినుచున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోకములో మనము అనేకమైన వాటికి స్థలం ఇస్తున్నాం, అనేకమైనటువంటి వాటికి సమయాన్ని ఇస్తున్నాము. కానీ మనలను జీవింపచేసేదానికి, మనలను బాగు చేసేదానికి, మనలను సరిచేసేదానికి మనము స్థలం ఇయ్యలేకపోతున్నాం. దయతో గమనించండి. నా జీవితంలో ఎప్పుడైతే దేవునికి స్థలం ఇస్తామో, ఎప్పుడైతే దేవునికి మనం ఒక ప్రత్యేకతనిస్తామో, దేవుడు మనలను బాగు చేస్తాడు, దేవుడు మనలను సరిచేస్తాడు, దేవుడు మనలను జీవింపచేస్తాడు. దయతో గమనించండి. ఈరోజు చాలామంది జీవితంలో అనవసరమైనటువంటి వాటికి ఎంతో సమయం ఇస్తున్నారు, వ్యర్థమైపోయే వాటికి ఎంతో ఖర్చు పెడుతున్నారు. కానీ నిన్ను నన్ను బాగు చేసేదానికి, మన యొక్క శ్రమలను, కష్టములను, నష్టములను, ఇరుకులను, ఇబ్బందులన్నిటినీ సరిచేసేదానికి మాత్రం మనము సమయం ఇయ్యలేకపోతున్నాం. ఈ మాటలు వినుచున్న నా ప్రియ సహోదరుడా, ఇదిగో నీ జీవితం బాగుపడాలి అంటే, నువ్వు సరి చేయబడాలి అంటే దేవునికి స్థలమి, దేవునికి సమయం ఇచ్చి చూడు. నీ సమయాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. నీ సమయాన్ని దేవుడు అనేక మందికి ఒక అద్భుతంగా మారుస్తాడు. ఈరోజు క్రైస్తవ లోకం క్రీస్తును ఆరాధించుటకు, క్రీస్తును మహిమపరచుటకు సమయం ఇయ్యలేకపోతుంది. అందుకే సాతానుగాడు వేలుతున్నాడు, సాతానుగాడి కాళ్ళ క్రింద నలిగిపోతున్నారు, సాతానుగాడి యొక్క ఆలోచనలకు తలక్రిందులైపోతున్నారు. నీవు దేవునికి సమయం ఇయ్యకపోతే సాతానుగాడు ఆ సమయాన్ని దొంగిలిస్తాడు. సాతానుగాడు పాడు చేయువాడు, కీడు చేయువాడు, నష్టపరుచువాడు. కానీ నీ దేవుడు నిన్ను బాగు చేసే దేవుడు. 12 సంవత్సరముల నుండి రక్తస్రావముతో బాధపడుచున్నటువంటి ఒక స్త్రీ యేసయ్యకు సమయం ఇచ్చింది. ఒకే మాట అనుకుంది, అయ్యో నా జీవితం అంతా కృంగిపోయింది, నా జీవితం అంతా పాడైపోయింది, నాకున్నంత ధనం అయిపోయింది, ఇక నా వల్ల కాదు,
యేసయ్య దగ్గరికి పోదాం, యేసయ్యను ఒక్కసారి దర్శించుదాం అనుకుంది. ఆ యెరికో పట్టణములో యేసుక్రీస్తు వారు వస్తున్నారని వింది. ఆయన దగ్గరికి వెళ్దామని చూస్తే ఎక్కడ కూడా కొంచెం కూడా స్థలం దొరకలా. ఏం చేయాలో అర్థం కాక తన 2 మోకాళ్ళకు పని అప్పగిచ్చింది. మోకాళ్ళ మీద పడి ఆ కాళ్ళ సందుల్లో గుండా చూస్తే స్థలము కనబడతా ఉంది, వెళ్ళటానికి మార్గం. ఆమె మోకాళ్ళ మీద యేసయ్య దగ్గరికి నడుచుకుంటా వచ్చి ఆయన వస్త్రాన్ని ముట్టుకుంది. ఆమె జీవితము బాగుపడింది. చూడండి అక్కడ చక్కని మాట, మత్తయి సువార్త 9వ అధ్యాయం 22వ వచనం. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి ధైర్యము గుండుము, నీ విశ్వాసము నిన్ను బాగు చేసినని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను. ఈ రోజుల్లో బాగుపడడానికి ఎంతో మందిని గలుస్తున్నాం, ఎంతో మంది సహాయం అడుగుతున్నాం, ఎంతో మందిని మనం ఏం చేస్తున్నాం తెలుసా? ప్రాధేయపడుతున్నాం, భంగపడుతున్నాం. కానీ ఏమన్నా బాగుపడుతున్నామా? మన పేరు చెప్పుకుని వాళ్ళు బాగుపడుతున్నారు. ఈరోజు నీవు దేవునికి సమయం ఇచ్చి చూడు, నీ బ్రతుకు బంగారంగా మార్చబడుతుంది. దేవునికి నీకున్న తలాంతులు ఇచ్చి చూడు, దేవుడు నిన్ను అనేక మంది ఎదుట ఒక తలగా ఉంచుతాడు. దేవునికి నీకున్నది ఇచ్చి చూడు, దేవుడు నీకు 12 అంతలగిస్తాడు. ఒక చిన్న పిల్లవాడు, వాడు తినటానికి తెచ్చుకున్నటువంటి 2 చిన్న చేపలు 5 రొట్టెలు యేసుకిచ్చాడు. మన దగ్గర కొంచెమే ఉంది, మన దగ్గర సరిపోయినంతే ఉంది, ఇక నాకు ఇంకా లేదు అనుకునే స్థితిలోనే ఉంది. అయినా యేసుకిచ్చి చూడు. ఆ చిన్న పిల్లవాడు యేసుకి ఒక్క గంపిస్తే దేవుడు ఆ పిల్లవాడికి ఎన్ని గంపలు ఇచ్చాడు తెలుసా? 12 గంపలు ఇచ్చాడు. వాళ్ళ తల్లి ఆశ్చర్యపోయి ఉంటుంది. ఏంట్రా, నేను నీకు 2 చేపలు 5 రొట్టెలు ఇస్తే నువ్వేందిరా 12 గంపలు తెచ్చావు? 12 గంపల్లో కూడా ఆ పేర్చిన చేపలు, పేర్చిన రొట్టెలు ఉన్నాయి. 2 చేపలు 5 రొట్టెలు లేవండి. వాళ్ళ తల్లి ఇచ్చినట్టు దేవుడు ఇయ్యలా. దేవుడు విస్తారంగా దీవించాడు, దేవుడు విస్తారంగా నింపాడు. ఈరోజు నీకు కలిగిన దానిని యేసయ్యకి ఇచ్చి చూడు. అలాగే అధికారి యొక్క కుమార్తె 24వ వచనములో 23-24 మత్తయి సువార్త 9వ అధ్యాయం. అంతలో యేసు ఆ అధికారి ఇంటికి వచ్చి పిల్లను గురువులు వాయించు వారిని, గుళ్ళు చేయు వారిని, జన సమూహమును చూచి, ఎక్కడైనా సరే ఏ ఇంట్లోనైనా ఏదైనా శ్రమ కలుగుతుందంటే ఈ 3 బ్యాచ్లు ఉంటారండి. ఒక బ్యాచ్ ఆమె సనుగుకునే బ్యాచ్, చెవులు గురుక్కునే బ్యాచ్. ఇంకొక బ్యాచ్ గొల్లు చేసే బ్యాచ్. అంటే అక్కడ జరిగింది ఇంత అయితే వీళ్ళు ఇంత చెప్తా ఉంటారు. ఇంకొక బ్యాచ్ ఉందండి ఇక్కడ. ఆ బ్యాచ్ ఏంటంటే పిల్లను వాయించు వారు. వీళ్ళకి వాళ్ళు మొగుడు పిల్లలు కొట్టుకుంటున్నారంటే వీళ్ళకి భలే సంబరం. కొంతమందికి కొట్టుకుంటున్నారా, అబ్బా ఇక సినిమాలు చూసినట్టు, ఇంకా మల్టీ కలర్ సినిమా చూసినట్టు చూస్తూ ఉంటారు. దయతో గమనించండి, మన జీవితంలో దేవునికి స్థలం ఇవ్వటం లేదు కాబట్టే ఈ 3 బ్యాచ్లు మనల్ని అల్లరపాలు చేస్తున్నాయి. మొదట పిల్లను గురువు ఊదువారు, రెండోది గొల్లు చేయువారు. అంటే ఏడుపు మొఖాలిల్లు. బాంబే అటు ప్రాంతాలలో పాపం ఎవరైనా చనిపోతే ఏడ్చే వాళ్ళు కూడా దొరుకుతారంట. డబ్బులు ఇస్తే ఎవరు దొరుకుతారు? ఏడ్చే వాళ్ళు కూడా. గంటకింతని ఉంటుందంట. పాపం పెద్ద మరి బాంబేలో చుట్టాలు ఉండరు కదా, ఎందుకంటే ఒక్కొక్క చోట ఒక్కొక్కళ్ళు ఉంటారు బతకడానికి పోయిన వాళ్ళు. ఏడ్చే వాళ్ళు ఎవరు లేరని పాపం ఓ 10 మందిని తెచ్చుకుంటారంట. మనిషికి 1500 2000 ఇచ్చి పాపం వాళ్ళు వస్తారంట. ఓ 2 గంటలు బలి ఏడ్చిపోతారంట. ఈ రోజుల్లో కూడా చాలామంది మనం బాగుపడుతుంటే చూడలేక ఏడ్చే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. భార్యాభర్తలు కలిసిపోతుంటే ఏడుస్తారు, కొత్త వస్తువులు ఏమైనా కొనుక్కుంటే ఏడుస్తారు, చక్కగా కార్యక్రమాలు ఏమైనా చేసుకుంటుంటే
ఏడుస్తారు. ఇది ఒక బ్యాచ్. ఇంకొక బ్యాచ్ ఏముందంటే పిల్లను గ్రోవు వాయించువాలి. అంటే వీళ్ళకి ఎలా ఉంటుందంటే ఫ్లూట్ వేసినంత ఆనందంగా ఉంటుంది. ఫ్లూట్ ఏంటంటే ఎలా ఉంటుందో తెలుసు కదా, చాలా మైమరిచిపోతారు. వీళ్ళల్లో ఏదైనా గొడవలు, రోగాలు, ఆర్థిక ఇబ్బందులు కలుగుతుంటే చాలామంది భలే సంతోషిస్తూ ఉంటారు. మూడవ బ్యాచ్ ఉంది జన సమూహం. వీళ్ళకి ఏ పని పాట ఉండదు, వస్తారిక వాళ్ళు. ఏం అన్నం వండేవాళ్ళు కూడా వదిలిపెట్టి వస్తారు, బట్టలు ఉతికేవాళ్ళు, ఆఖరికి అన్నం తిందామని పెట్టుకున్న వాళ్ళు కూడా ఏదో గొడవ జరుగుతుందంటే అన్నం వదిలిపెట్టి లేచి వచ్చేస్తారు. ఇది ఒక బ్యాచ్ జన సమూహం. వీళ్ళకి ఆలు తెలియదు, పోలు తెలియదు, వచ్చేస్తారు. కొడుకు పేరు సోమలింగం అని చెప్తా ఉంటారు. ఇది ఒక బ్యాచ్. ఈ లోకంలో ఈ మూడు బ్యాచ్లతో భలే కష్టం. అందుకే ఈరోజు క్రైస్తవుడు క్రీస్తును ఆరాధించలేక ఏమైపోతున్నాడంటే సన్నగిల్లిపోతున్నాడు, విశ్వాసంలో నుండి జారిపోతున్నాడు, భక్తిలో నుండి పారిపోతున్నాడు, ప్రేమలో నుండి వైదొలిగిపోతున్నాడు, భ్రష్టులైపోతున్నారు. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు ఆ స్థలమునకు వచ్చాడో, యేసు అంటున్న ఒకే ఒక్క మాట, స్థలమీయుడి. ప్లీజ్ గివ్ ఛాన్స్ టు మీ, ప్లీజ్ గివ్ ప్లేస్ టు మీ, టు డైరెక్ట్, టు హీల్, టు మేక్ యూ వెల్. ఈరోజు మనము దేవునికి స్థలం ఇయ్యటం లేదు కాబట్టి దేవుడు మనలను బ్రతికించటంలా. మనం బ్రతికి బట్ట కట్టాలి అంటే దేవునికి మన కుటుంబములో, మన హృదయములో స్థలం ఇయ్యాలి. ఎప్పుడైతే మనం దేవునికి స్థలం ఇస్తామో దేవుడు లోపలికి వచ్చి, చూడండి అక్కడ చక్కని మాట, జన సమూహమును పంపివేసి ఆయన లోపలికి వెళ్ళి, ఎంత మంచి మాట, ఆయన లోపలికి వెళ్ళి, హృదయాంతరంగములోనికి వెళ్ళి, నీ జీవితము లోపలికి వెళ్ళి, నీ లోపల దాగి ఉన్న చెడును, చెడు తలంపులను, చెడు ఆలోచనలన్నిటినీ ఆయన బయటకు పంపివేసి, అంతే కదండి, లోపలికి వెళ్తేనే కదా లోపల ఉన్నది బయటికి వచ్చేది. ఎవడైనా కనుక ఏండ్రిని కానీ ఎక్కలెక్స్ కానీ ఏమన్నా దాగాడు అనుకోండి, వాడికి ముందు లోపలికి ఒకటి పంపుతారు. లోపలికి పంపితేనే అది బొమ్మన లోపల ఉన్న దాన్ని అంత ఏం చేసిద్ది, బయటకు కక్కేసి. అలాగే దేవుడు మనలను బ్రతికించాలంటే, దేవుడు మనలను సరిచెయ్యాలంటే, దేవుడు మనలను బాగు చేయాలంటే ఆయనకు స్థలం ఇయ్యాలి, సమయం ఇయ్యాలి. ఆయన అప్పుడు లోపలికి వెళ్ళి, ఎంత మంచి మాట, ఆయన లోపలికి వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకొనగానే ఆ చిన్నది లేచెను. ఎంత మంచి దేవుడండి, ఆ చిన్నది లేచెను. ఈరోజు మన పిల్లలు కృంగిపోతున్నారు. ఈరోజు మన పిల్లలు ఐహిక విచారముల చేత నలిగిపోతున్నారు. కారణం ఏమిటో తెలుసా? మన కుటుంబములో, వారి హృదయాలలో దేవునికి స్థలము లేకపోవటం వలన. చదివేరు కానీ ఉద్యోగాలు లేవు, కష్టపడ్డారు కానీ ఫలితం లేదు. ఈరోజు మన జీవితంలో, మన కుటుంబములో, మన హృదయములో యేసయ్యకు స్థలం ఇస్తే, యేసయ్యకు సమయం ఇస్తే ఆయన మనలను లేపే దేవుడు. హీ కెన్ రైజ్ అప్. ఆయన మనలను లేపే దేవుడు. దుర్దశలో నుండి ఉన్నతమైన దశకు తీసుకొచ్చే దేవుడు. బాధలలో నుండి సంతోషములోనికి తీసుకొచ్చే దేవుడు. కష్ట నష్టాలలో నుండి సంతోషములోనికి తీసుకొచ్చే దేవుడు. ఈరోజు మనము దేవునికి స్థలం ఇచ్చి చూద్దామా? ఈరోజు మనము ఆయనకు సమయం ఇద్దామా? ఆయన వాక్యానికి సమయం ఇస్తే ఆయన వాక్యము మనలను సరిచేసిద్ది, బలపరిచిద్ది, భద్రపరిచిద్దని
దేవుని సేవకునిగా తెలియపరుస్తూ దేవుడు తన మాటలో మన వెనుకలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.